బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ధర్మేంద్ర మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ధర్మేంద్ర పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్. 1935 డిసెంబర్ 8న పంజాబ్లో జన్మించారు ధర్మేంద్ర. 300కు పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్రకు బాలీవుడ్ హీమ్యాన్గా గుర్తింపు ఉంది. ధర్మేంద్ర సినీ కెరీర్లో షోలే సినిమా మలుపు తిప్పిన చిత్రంగా నిలిచిపోయింది. ఇక సినీ పరిశ్రమలో ధర్మేంద్ర సేవలకు గుర్తుగా అనేక అవార్డులతో ఆయనను సత్కరించారు. 2012లో ధర్మేంద్రకు పద్మభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 1997లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఇచ్చారు. ఇక అక్టోబర్ 31న ధర్మేంద్ర అనారోగ్యం పాలవగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి. రొటీన్ చెకప్ కోసమని ఆసుపత్రికి తీసుకెళ్లామని ఆయన కుటుంబం తెలిపారు. ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హేమా మాలిని, సన్నీ డియోల్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ధర్మేంద్ర కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. ఈ క్రమంలో సోమవారం ధర్మేంద్ర ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. ఇక ధర్మేంద్ర పార్థివ దేహాన్ని కుటుంబం అంబులెన్స్లో స్థానిక విల్లే పార్లీ శ్మశాన వాటికకు తరలించారు. ధర్మేంద్ర కన్ను మూశారన్న సమాచారం తెలుసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు శ్మశాన వాటికకే తరలివచ్చి నివాళులు అర్పించారు. ధర్మేంద్ర మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది. తన నటనతో అనేక పాత్రలకు వన్నె తెచ్చారు. ఇది ఎంతో విచారకరమైన సమయం. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
ధర్మేంద్ర మృతి పట్ల దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా విచారం వ్యక్తం చేశారు. ఒక శకం ముగిసిందన్నారు. మెగాస్టార్, గొప్ప అందగాడు, ఇండియన్ సినిమా లెజెండ్ వన్ అండ్ ఓన్లీ ధర్మేంద్రజీ మమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం అని పేర్కొన్నారు. ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న జన్మించారు. ఆయన పూర్తి పేరు ధర్మేంద్ర కేవల్ కృష్ణన్ డియోల్. 1954లో ప్రకాష్ కౌర్ను వివాహం చేసుకున్నారు. 1980లో బాలీవుడ్ సీనియర్ నటి హేమా మాలినిని రెండో వివాహం చేసుకున్నారు. ధర్మేంద్రకు సన్నీ, బాబీ, ఈషా సహా 6 సంతానం. బాలీవుడ్ హీమ్యాన్గా పేరు తెచ్చుకున్న ఆయన నటనకు అనేక అవార్డులు వచ్చాయి. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మభూషణ్తో సత్కరించింది. ధర్మేంద్ర రాజకీయాల్లోనూ రాణించారు. 2004లో బికనీర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. ఇక 1960లో దిల్ బీ తేరా హమ్ బీ తేరేతో నటుడిగా కెరీర్ను ఆరంభించిన ఆయన అన్ఫడ్, బంధిని, అనుపమ, ఆయా సావన్, జూమ్కే తదితర చిత్రాలలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత షోలే, ధర్మవీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దేశ్, డ్రీమ్ గర్ల్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేశాయి. ధర్మేంద్ర కెరీర్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. చివరిగా షాహిద్ కపూర్, కృతి సనన్ల తేరీ బాతో మే బాసా ఉల్జా జియా చిత్రంతో వెండితెరపై కనిపించారు. ఆయన చివరి చిత్రం 21 త్వరలో విడుదల కానుంది.